హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కార్తీక మాసంలో తప్పనిసరిగా చేసుకునే ఆవ పెట్టిన కంద బచ్చల కూర. ఈ కంద బచ్చల కూరకి ఏమేం కావాలో చూసేద్దామా మరి. కంద అరకిలో, బచ్చల కూర 4 కట్టలు, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ 4 టేబుల్ స్పూన్లు, తాలింపు కోసం ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, పసుపు 1/2 టీ స్పూన్, బెల్లం చిన్న ముక్క, కరివేపాకు గుప్పెడు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్. ఎంతో రుచిగా ఉండే ఈ కంద బచ్చల కూర చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. కంద పైన మట్టి అంతా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను సాల్ట్ వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. సాల్ట్ వాటర్లో కడుక్కోవడం వల్ల కంద దురద రాకుండా ఉంటుంది. ఈ బచ్చల కూర శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో కంద ముక్కలు వేసి 1 అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న బచ్చల కూర వేసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి 2 విజిల్లు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఆవాలు, 3 ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకుని 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవటం వలన ఆవపిండి కలర్ మారకుండా చేదు రాకుండా ఉంటుంది. చింతపండులో కొద్దిగా వాటర్ వేసి ఇలా చిక్కగా రసం తీసి ఉంచుకోవాలి. కుక్కర్ స్టీమ్ వచ్చాక మూత తీసి గరిటెతో ఇలాగ స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత చింతపండు రసం, చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. శనగపప్పు వేగిన తర్వాత మినపప్పు, ఆవాలు వేసి ఆవాలు చిట్టుపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనిచ్చి పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనిచ్చి మనం ఉడికించి ఉంచుకున్న కూరను వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కూరను చల్లారనివ్వాలి. చల్లారుతులకి కూర ఇలా కొద్దిగా దగ్గర పడుతుంది. ఈ కూర కొద్దిగా చల్లారిన తర్వాత మనం నూనె కలిపి ఉంచుకుని ఆవపిండి వేసి మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కూర 1 గంట సేపు ఊరిన తర్వాత వేడి వేడి అన్నంలో కూర వేసుకుని నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. కార్తీక మాసంలో చేసుకునే కంద బచ్చల కూర రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.